ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం దేన్ని బోధిస్తోంది? ఉపనిషత్ సారమైనటువంటి బ్రహ్మ విద్యని బోధిస్తోంది. ఇక్కడి నుంచి 38వ శ్లోకం వరకు 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానం తురీయం అని బోధిస్తున్నారు. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంచ నానుశోచంతి పండితాః. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంచ నానుశోచంతి పండితాః. పండితాః పండితులు, బుధులు, జ్ఞానులు, మునులు, మనీషులు, స్థితప్రజ్ఞులు, సాక్షి చైతన్యంలో ఉంటున్నవాళ్ళు నా అనుశోచంతి, ఊరికే వాటి కోసం దుఃఖాన్ని వాటిని పొందరు, శోకించరు. దేని గురించి శోకించరు? గతాసూన గతాసూంచ. గతాసూన్ ప్రాణములు పోయిన వారిని గూర్చియు, అగతాసూన్ ఇంకా ప్రాణాలు పోకుండా బతుకుతో ఉన్న వాళ్ళని గురించియు, పండితాః బుధాః జ్ఞానినః నా అనుశోచంతి, వాళ్ళు శోకింపరు. మరి నువ్వేం చేస్తున్నావు సాధకుడుగా? ఇక్కడ సాధకుడు ఎవరు? ఈ పుస్తకంలో అర్జునుడు, ఇక్కడ మనం అందరమే. మనం ఏం చేస్తున్నాము? ఆ పండితులలాగా జ్ఞానులలాగా బిహేవ్ చేస్తున్నామా? లేదు. అర్జునుడి వలె మనము కూడా అజ్ఞానంలోనే ఉన్నాము. త్వం నీవు అశోచ్యాన్ శోకింపదగని వాటిని గురించి, అన్వశోచ అదే పనిగా శోకించుచున్నావు. చ మరియు ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞావంతుల వలె భాషసే పలుకుచున్నావే. మనందరం కూడా చాలా నాలెడ్జబుల్గా ఉన్నట్టు ప్రజ్ఞావంతుల వలె లెక్చర్లు ఇస్తూ ఉంటాం. ఇది ఇంతేలేండి, అది అంతే, ఆత్మజ్ఞానం అంటారు, అదేం లేదు. మన ఆర్గ్యుమెంట్స్. గొప్ప ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే తెలుసు కదా మీకు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ ప్రజ్ఞానమే నేను అని తెలుసుకోవడమే ప్రజ్ఞ. అటువంటి ప్రజ్ఞావంతులు మాట్లాడే మాటలలాగా కబుర్లు చెప్పేస్తూ ఉంటాం.
ఏదైతే పనికి మాలినదో దాని మీద దృష్టి పెట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అర్జునుడిని ఉద్దేశించి చెప్పిన ఈ శ్లోకము సకల మానవాళిని ఉద్దేశించి చెప్పినటువంటి అత్యుత్తమమైనటువంటి బోధన. ఇది చాలా ఉత్తమోత్తమైనటువంటి బోధన. గీతాసారమంతా ఈ శ్లోకంలోనే ఉందని చెప్పవచ్చు. ఎవరైనా గీత ఏం చెప్పింది, మీ గీత ఏం చెప్తుందయ్యా అని అడిగితే ఏమిటా సారం అంటే, ఆత్మ అజ్ఞానమే సమస్యలకు కారణము, వాటికి పరిష్కారము ఆత్మజ్ఞానమే పరిష్కారము. ఆత్మజ్ఞానం సంసార కారణం, ఆత్మజ్ఞానం విమోక్షణ కారణం. మోక్షం అంటే సంసారం నుంచి స్వేచ్ఛ పొందడం. ఈ వాక్యాన్ని మొత్తం మాత వివరించబోతోంది భగవానుని బోధనగా. ఒక గదిలో చీకటి ఉంది. ఆ చీకటి పోవడానికి ఎన్ని ఉపాయాలుంటాయి? ఎన్నుంటాయి? చీపురు పట్టుకు తొడవాలా? వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయాలా? సెంటు కొట్టాలా? మరొకటి చేయాలి. ఒక్కటే వెలుగు రావడమే. గదిలో నుండే చీకటి రకరకముల గదులలో రకరకముల విధములుగా నుండేటటువంటి అజ్ఞానము నాకు ఒక్కటే సొల్యూషను. ఏమిటా సొల్యూషను? నాను శోచంతి పండితా, ఆత్మజ్ఞానమే సొల్యూషన్. ఎవరైనా అడిగారనుకోండి, కర్మ మోక్షాన్ని ఇస్తుందా అని అడిగితే, కర్మ అజ్ఞానాన్ని తొలగించగలదా? కర్మ చేస్తే అజ్ఞానం పోతుందా? నాకు ఫిజిక్స్ తెలీదు, నేనేదో కర్మ చేస్తే ఫిజిక్స్ జ్ఞానం వస్తుందా? నాకు ఇంగ్లీష్ రాదు, నేనేదో హోమం చేస్తే ఇంగ్లీష్ వస్తుందా? ఏ జ్ఞానము కర్మల వలన రాదు రాదు రాదు. జ్ఞానము ధ్యానం కానీ, కర్మ కానీ, ఉపాసన కానీ, జపం కానీ, పూజ కానీ, తీర్థయాత్ర సేవనం కానీ, ఊళ్ళో సత్రాలు ఇవి కట్టించడం అంటే ఇష్టాపూర్తి కర్మలు కానీ జ్ఞానాన్ని పొందించలేవు. జ్ఞానం పొందడానికి ఆత్మజ్ఞానం పొందడం ఒక్కటే మార్గము. జ్ఞానాదేవతు కైవల్యం. ఏమిటా జ్ఞానం? వస్తు జ్ఞానం కాదు, ఆత్మతత్వజ్ఞానము, స్వరూప జ్ఞానము. పండితాః నా అనుశోచంతి. ఏ విషయంలో శోకించరు? ఆత్మజ్ఞానులు శోకించరు. దేని గురించి శోకించరు? గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి. జరిగిపోయిన విషయాలను గురించి కానీ, జరగబోయే విషయాలను గురించి కానీ శోకించరు. వర్తమానం, ప్రజెంట్ మూమెంట్నే నమ్ముతారు. దానిలో చేయవలసినటువంటి నిధిధ్యాసన చేస్తారు. గతాసూన్ అగతాసూన్ అంటే ప్రాణాలు పోయిన వాళ్ళు, ప్రాణాలు పోనివారు అనే అర్థం స్థూలమైనటువంటి అర్థం. సూక్ష్మమైన అర్థం ఏమిటి? గతాసూన్ ది పాస్ట్, అగతాసూన్ ద ఫ్యూచర్. A jnani will not ruminate on the past and will not build castles in the air about the future. He will use the present moment to the best of his ability to realize his self. Asochananvasocastvam prajñāvādāṃsca bhāṣase గతాసూనగతాసూంచ నాను శోచంతి పండితాః.
అశోచ్యాః నశోచ్యాః భీష్మద్రోణాదయः సదృత్తత్వాత్ పరమార్థరూపేణ నిత్యత్వాత్. నువ్వెవరో భీష్ముడు గారు చనిపోతారు, ఇంకొకరు చనిపోతారు అంటున్నవే, వాళ్ళు పరమార్థ స్వరూపంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు నిత్యత్వాన్ని కలిగి ఉన్నవాళ్లే. తాన్ అశోచ్యాన్, ఆ విషయముల గురించి శోకింపదగిన వారు కారు. అన్వశోచ అనుశోచితవాన్ అసి, అట్టి వారిని గురించి నీవు పదే పదే నా కారణంగా వీళ్ళు మరణిస్తున్నారు, ఇది ఎట్సెట్రా ఎట్సెట్రా ఆర్గ్యుమెంట్స్ అన్ని తే మ్రియంతే మన్నిమిత్తం ఆహు తైహి వినాభూత కిం కరిష్యామి రాజ్యసుఖాదినా. వాళ్ళు లేకుండా ఉంటే రాజ్యసుఖాలతో నాకేమి పని ఉంది అంటూ పెర్వర్టెడ్ ఆర్గ్యుమెంట్స్ గొప్ప లెర్నెడ్ మ్యాన్లా చెప్తున్నావు. మనం కూడా 100 పేరుస్తాం ఎందుకు ఈ విధమైనటువంటి కామ్య కర్మలలోనూ విషయాలలోనూ ఉన్నాము చెప్పడానికి సమర్థించుకుంటాం. ఈయన కూడా సమర్థించుకుంటున్నాడు. అందుకని త్వం ప్రజ్ఞావాన్ ప్రజ్ఞావతాం వాదాశ్చ వచనాన్ని చ భాషసే, ప్రజ్ఞావంతుల యొక్క మాటలను మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నావు. ఫస్ట్ మిస్టేక్ అశోచానన్వశోచస్త్వం. సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఈజ్ అజ్ఞానంలో ఉంటూ ఆత్మజ్ఞానంలో ఉన్నానని భ్రమపడుతూ ఉంటున్నాడు. ప్రజ్ఞావాదాంశ భాషసే తదేతన్మౌఢ్యం పాండిత్యం చ విరుద్ధం ఆత్మని దర్శయసి ఉన్మత్త ఇవి అభిప్రాయ. దానికి విరుద్ధమైనటువంటి పాండిత్యాన్ని కూడా నీవు నీ యందు పిచ్చివాడు వలె ప్రదర్శిస్తున్నావు అని ఇత్యర్థ అభిప్రాయం. ఎందుకు? యస్మాత్ గతాసూన్ గత ప్రాణాన్ మృతాన్ అగతాసూన్ అగత ప్రాణాన్ జీవతః చ స అనుశోచంతి పండితాః న అనుశోచంతి పండితాః. ఆత్మజ్ఞానాః, ఆత్మజ్ఞానము గలవారు, మరణించిన వారు, పోయిన ప్రాణములు గలవారు, జీవించిన ఉన్నవారు అనే విధముగా శోకించరు. పండా ఆత్మ విషయ బుద్ధి ఏషాం తేహి పండితా. పండ అంటే ఆత్మ విషయక జ్ఞానం, బుద్ధి, అది ఉన్నవాడు పండితుడు. అది లేనివాడు ఎవడైనా సరే అపండితుడు, అజ్ఞాని, ఇంకా వరస్ట్గా చెప్పాలంటే మూఢుడు. మనందరం ఏ కేటగిరీలో ఉన్నామో మనమే నిర్ణయించుకోవచ్చు. దీనికి ఏమిటి బేసిస్? అథ పాండిత్యం నిర్విద్య బాల్యే నిష్ఠా చేత్ అంటూ ఉన్న బృహదారణ్యకోపనిషత్తు దీనికి ఆధారము. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంచ నానుశోచంతి పండితాః. I am ever the experiencer and never the experienced. ఆత్మ నిత్యం, సత్యం, సర్వవ్యాపకం, అప్రమేయం, అకర్త, అభోక్త, నిర్వికారం అనే లక్షణాలన్నిటినీ ఇక్కడి నుంచి 36వ శ్లోకం వరకు బోధిస్తారు. సర్వం ఆత్మమయం జగత్. భీష్మద్రోణాదులు కానీ వేరెవరు కానీ మనము కానీ చనిపోవటలేదు. చనిపోయేది దేహము, ఆత్మ కాదు. అహమస్మి, 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 అహమస్మి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంచ నానుశోచంతి పండితాః. 2 నిమిషాలు పూర్తి మౌనం.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంచ నానుశోచంతి పండితాః. బ్యూటిఫుల్ శ్లోకం రాబోతోంది. ఆత్మ నిత్యము చావు లేనిది, నిత్య సత్యతత్వం ఆత్మ అని చెప్తున్నారు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. శంకరోపి వ్యాసో నారాయణో హరి. వ్యాస తాతయ్య గారంటే వేరెవరు కాదు, వ్యాస భగవానుడు. భగవంతుని మాటలే వ్యాసుల వారి మాటలు, వ్యాసుల వారి మాటలే ఆత్మ మాటలు, ఆత్మ మాటలే భగవంతుని మాటలు. తాతయ్య గారు ఒక పజిల్లా రాశారు ఈ శ్లోకాన్ని. ఎవరి కోసం? మన కోసమే. నత్వేవాహం జాతు న అసం, అహం నేను, జాతు ఒకప్పుడు, నా అసం లేను అనేది, నతు ఏవా లేనే లేదు. నేను పాస్ట్లో లేను అనేది లేనే లేదు. అంటే నేను పాస్ట్లో ఎప్పుడూ ఉన్నాను. పాస్ట్, ప్రజెంట్లో ఉన్నానని తెలుస్తూనే ఉంది. పాస్ట్లో కూడా నేను ఉన్నాను. పాస్ట్లో నేను లేను అనేది లేనే లేదు. పాస్ట్లో ఉన్నానని రాయొచ్చుగా, అలా రాయలే, డబుల్ నెగటివ్తో రాశారు. ఈ శ్లోకం అంతా అలాగే ఉంటుంది. అహం నేను, జాతు ఒకప్పుడు, నాసం లేననేది, నతు ఏవా లేనే లేదు. త్వం ఓ సాధకుడా, ఓ అర్జునుడా, నీవు నాసి లేవు అన్నది లేనే లేదు. నతు అంటే పాస్ట్లో కూడా నేను లేననేదే లేదు, పాస్ట్లో నీవు కూడా లేవు అనేది లేదు. అంటే నువ్వు నేను ఇద్దరం కూడా పాస్ట్లో ఉన్నాము. మరి కనిపిస్తున్నారు ఈ రాజులు, ఈమె ఈ జనాధిపా రాజులు, నా సన్ లేరనేదిను, చ ఇంకా లేరనేది నాతో లేదు. అంటే ఈ రాజులు కూడా పాస్ట్లో ఎవరు లేరనడానికి లేదు, వీళ్ళందరూ ఉన్నారు. అంటే నేనున్నా, నువ్వున్నావు, ఈ కనపడుతున్న ప్రపంచమంతా కూడా ఉన్నది. ఉన్నది ఉన్నది ఎప్పుడు పాస్ట్లో. సరే ఫ్యూచర్లోనూ అతః పరం ఇక మీదట వయం సర్వే మనమందరము న భవిష్యామః లేకపోవుట అనేది నయేవా లేనే లేదు. అంటే దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ వీ నాట్ బీయింగ్ దేర్ ఇన్ ది ఫ్యూచర్. యూ, మీ అండ్ ఎవ్రీ వన్, వయం సర్వే అంటే ఈ కనపడుతున్న అందరూ, ఈ ప్రపంచమంతా ఫ్యూచర్లో కూడా ఉంది. అదేంటండి, అందరూ పుట్టడం చూస్తున్నాం, పోవడం చూస్తున్నాం, వస్తువులు వస్తున్నాయి పోతున్నాయి, ఇవి పాస్ట్లోనే ఉన్నాయి, ఫ్యూచర్లో ఉన్నాయి, మరి ప్రజెంట్లో కనిపిస్తున్నాయి, ఉన్నాయని వేరే చెప్పక్కర్లేదు. మూడు కాలాలలో అన్నీ ఉన్నాయండి అంటున్నారు తాతగారు. నారాయణుడు, భగవంతుడు, భగవాన్ వ్యాసుడు, పరమాత్మ రూపంలో ఉన్నవారు. అంటే అర్థం ఏమిటి?
ఈ కనిపిస్తున్న రూపంలో కాదు, చైతన్య రూపంగా ఎప్పుడూ అన్నీ ఉన్నట్టే లెక్క. అక్కడ ప్లూరలు ఈ పరిచ్ఛిన్నమైనటువంటి వస్తుదేహభావము వలన ప్లూరల్ కానీ ఆత్మగా ఎప్పుడూ అందరం అన్నీ ఉన్నాయి. ఇంతకంటే ఏం చెప్తారంటే ఆత్మ నిత్యము చావు లేనిది, అంతటా వెలుగొందురా. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఓ సాధకుడా, ఓ అర్జునుడా, అహం నేను, జాతు ఒకప్పుడు, నా అసం లేననేది, నతు ఏవా లేనే లేదు అంటే ఉండే ఉన్నాను. సరే, మీరు భగవంతుడు, మీరు ఉండి ఉన్నారు, మరి నా సంగతి ఏమిటి? నువ్వు ఉన్నావు. త్వం నీవు కూడా, నా సీహి లేవు అనేది, నతు లేనే లేదు అంటే నీవు ఉన్నావు. సరేనండి, నేను కూడా మీ దగ్గర శిష్యుడినై ఆత్మజ్ఞానం పొందితే ప్రాబబ్లీ నేను కూడా ఉంటానేమో. మరి జనాలు, ఈ ప్రపంచము, వాళ్ళు కూడా ఈమె ఈ జనాధిపా అంటే రాజులు అనేది శబ్దార్థము, లక్ష్యార్థము ప్రపంచం. ఈ కనపడుతున్న సర్వ ప్రాణికోటి వస్తుజాతము అంతా కూడా నా సన్ లేవు అనేటటువంటిది, నా తు లేనే లేదు అంటే అన్నీ పాస్ట్లో ఉన్నాయి. పోనీ ఫ్యూచర్ టెన్స్లోనూ అతః పరం ఇక మీదట వయం సర్వే ఇప్పుడు మనమందరము అంటే నేను, నీవు, ఈ జగత్తు మూడు ఉన్నాయి కదా. త్వము, అహము, జగత్తు. త్వం అంటే నీవు, అహం అంటే నేను, జగత్తు. జీవ, దేవ, జగత్ అనే భేదం లేకుండా సర్వము పాస్ట్లోనూ ఉన్నది, ప్రజెంట్లోనూ ఉన్నది, ఫ్యూచర్లోనూ ఉన్నది. మూడు కాలములలో ఉన్నటువంటి తత్వము ఏదై ఉంటుంది? మూడు కాలాలలో శరీరాలు ఉంటాయా? ఉండవు. వస్తువులు ఉంటాయా? ఉండవు. ఓసారి ఉంటాయి, ఓసారి పోతాయి. అంటే అతను చెప్తున్నది, భగవంతుడు లేక వ్యాసోనారాయణుడు చెప్తున్నది ఏమిటి? చూసేటటువంటి ఈ భిన్నత్వం అనేది వచ్చిపోవచ్చు, కానీ అంతర్లీనంగా ఉన్న చైతన్యము మట్టుకు నిత్యంగా, సత్యంగా అటు పాస్ట్లోనూ, ఇటు ఫ్యూచర్లోనూ, ఈ మధ్యలో ప్రజెంట్లోనూ కూడా ఉండనే ఉంది. ఎందుకు? దానికి ఆద్యంతములు లేవు కనుక. ఆదావంతే చెయ్యన్నాస్తి వర్తమానేపి తత్తథ. ఆద్యంతములు దేనికున్నాయో వర్తమానంలో కూడా అది మిథ్యయే. ఆద్యంతములు కలిగి ఉన్నవన్నీ కూడా వాటికి సత్యత్వం లేదు. ఆద్యంతములు లేనటువంటి ఆత్మ చైతన్యము లేకపోవుట అనే ప్రశ్న అటు పాస్ట్లో కానీ, ఇటు ప్రజెంట్లో కానీ, రాబోయే ఫ్యూచర్లో కానీ ఉండదు. ఆత్మ నిత్యము, అంతటా ఉంటుంది సత్యత్వం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. చేత చనిపోతాము, చనిపోయాము అనే బాధయే లేదు. ఎప్పుడు జ్ఞానంలో ఉండి నేను స్వరూపాత్మని తెలుసుకుంటే నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. శరీరం పడిపోతే పడిపోని,
కానీ చైతన్యము లుప్తము కాదు. చైతన్యంగా అంతటా అన్ని వేళల త్రికాలముల యందు నిత్య సత్యంగా ఉండనే ఉంది. దాని పేరే ద అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ఉనికి అండ్ ద అబ్సల్యూట్ కాన్షియస్నెస్ కాల్డ్ ద చిత్. సచ్చిద్ రూపంగా ఎప్పుడూ ఉన్నది. ఇదే ఆత్మస్వరూప జ్ఞానం. అహమస్మి. 2 నిమిషాల పాటు చక్కగా ఈ భావాన్ని జీర్ణం చేసుకుందాం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సోహం సోహం ఓహం సోహం 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 సోహం. స్వస్తి.